హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రోలో పెన్ టూల్ ను ఉపయోగించి టైమ్ లైన్ ప్యానల్ లో వీడియోకు సంబంధించిన వీడియో ఒపాసిటీని అండ్ ఆడియోకు సంబంధించిన వాల్యూమ్ ను ఏ విధంగా కీ ఫ్రేమ్స్ అసైన్ చేసి మనకు నచ్చిన విధంగా అవుట్పుట్ ను ఏ విధంగా గెయిన్ చేయవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే టైమ్ లైన్ ప్యానల్ లో నేను ఒక వీడియోను అండ్ ఒక ఆడియోను తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఈ వీడియోకు సంబంధించిన ఒపాసిటీని చేంజ్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ టైమ్ లైన్ ప్యానల్లో ఈ వీడియోని ఈ విధంగా హైలైట్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో మనకు ఇక్కడ ఒపాసిటీ అని చూపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒపాసిటీని 100% ఉంది. దీన్ని మనం కీ ఫ్రేమ్స్ అసైన్ చేసి చేంజ్ చేయవచ్చు. ఇక్కడ టైమ్ లైన్ ప్యానల్లో ఆడియోను హైలైట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో వాల్యూమ్ లెవెల్ చూపిస్తుంది. చూసారా? ఇక్కడ మనం కీ ఫ్రేమ్స్ అసైన్ చేయడం ద్వారా మనకు వాల్యూమ్ అనేది మన అవుట్పుట్ కు అవసరమైన విధంగా గెయిన్ చేయవచ్చు. కానీ ఇలా ప్రతిసారి మనం ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ కు వెళ్లే అవసరం లేకుండా మనం ఇక్కడ టూల్స్ ప్యానల్ లో ఇక్కడ చూసినట్లయితే మనకు పెన్ టూల్ ఉందండి. ఈ పెన్ టూల్ ను సెలెక్ట్ చేసి మనం ఇక్కడనే డైరెక్ట్ గా కీ ఫ్రేమ్స్ ను క్రియేట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ను గెయిన్ చేయవచ్చు. నేను అది ఎలాగో చూపిస్తాను. చూడండి, నేను ఆడియోని మ్యూట్ చేస్తున్నాను. మొదట మీకు ఒపాసిటీ గురించి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వీడియోని ఒకసారి మీకోసం ప్లే చేస్తాను. చూడండి, ఇది ఏ విధంగా ఉందంటే ఒక పర్సన్ మీకు స్కేటింగ్ చేస్తున్నట్టు వెనుక నుంచి ఐస్ బర్గ్ అతనికి ఫాలో అవుతున్నట్టు ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీకు టైమ్ లైన్ ప్యానల్ లో వీడియోకు సంబంధించిన ఇక్కడ మీకు ఒక లైన్ కనిపిస్తుంది. చూసారా? ఈ లైన్ ఏంటంటే ఈ వీడియోకు సంబంధించిన ఒపాసిటీ లైన్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఆడియోలో ఉన్నటువంటి ఇక్కడ ఒక లైన్ చూసారా? ఇది వాల్యూమ్. ఈ ఆడియోకు సంబంధించిన వాల్యూమ్ లెవెల్ కు సంబంధించిన లైన్ అండి. ఇక్కడ మనము ఈ ఒపాసిటీ లైన్ అనేది మీకు మీ టైమ్ లైన్ లో కనిపించకపోతే మౌస్ తో ఈ వీడియోకు రైట్ క్లిక్ ఇవ్వండి. మీకు ఇక్కడ చూసినట్లయితే రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత షో కీ ఫ్రేమ్స్ అని కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఒపాసిటీ అని ఉంది కదండి. ఈ ఒపాసిటీ తర్వాత మీకు ఇక్కడ ఒపాసిటీని సెలెక్ట్ చేయండి. మీకు ఈ లైన్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అదే విధంగా ఆడియోకి సంబంధించిన వాల్యూమ్ లైన్ రావాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ షో క్లిప్ కీ ఫ్రేమ్స్ అని చూపిస్తుంది. దీన్ని ఇక్కడ చూసినట్లయితే వాల్యూమ్ ఉంటుంది. ఈ వాల్యూమ్ లో మనకు ఇక్కడ లెవెల్ ను సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఈ వాల్యూమ్ లెవెల్ లైన్ ని మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇలా కాకుండా మనకు టైమ్ లైన్ ప్యానల్ లో ఇక్కడ ఒక వ్రెంచ్ ఐకాన్ ఉంది కదండి. టైమ్ లైన్ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మొదటి నుంచి మూడవది షో వీడియో కీ ఫ్రేమ్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. అదే విధంగా షో ఆడియో కీ ఫ్రేమ్స్ అని ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఒపాసిటీ లైన్ అండ్ వాల్యూమ్ లెవెల్ సంబంధించిన లైన్స్ అనేది మీకు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మొదట ఒపాసిటీ అంటే ఏంది చూద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మౌస్ కర్సర్ ని ఇక్కడ నేను ఒపాసిటీ లైన్ మీద ప్లేస్ చేయగానే నాకు ఒక టూల్ టిప్ అంటే ఈ వీడియోకి సంబంధించిన ఒపాసిటీని చూస్తుంది. చూసారా? ఒపాసిటీ 100% ఉంది. అదే విధంగా మొదటిది ఏంటంటే ఆ వీడియో అనేది ప్రస్తుతం మీరు ఏ టైం వద్ద కర్సర్ ని ప్లేస్ చేశారు అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇది 0 hours 0 minutes 2 seconds 23 frames దగ్గర ప్లేస్ చేశాము. అలాగే మనకు ఒపాసిటీ అనేది 100% ఉంది. ఇక్కడ మీరు ఆడియో లైన్ మీద ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ టూల్ టిప్ లో మనకు 51 seconds 20 frames దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ మనకు వాల్యూమ్ లెవెల్ అనేది -1.5 dB గా చూపిస్తుంది. ఈ విధంగా మనము కర్సర్ ను ప్లేస్ చేసి అది ప్రస్తుతం మనకు ఇక్కడ కర్సర్ ను ప్లేస్ చేసామనేది మనము కరెంట్ టైంలో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఈ ఒపాసిటీ లైన్ నేను డ్రాగ్ చేస్తున్నాను. డౌన్ డ్రాగ్ చేస్తున్నప్పుడు నాకు ఒపాసిటీ అనేది డిక్రీజ్ అవుతున్నట్టు చూపిస్తుంది. చూసారా? ఇలా డిక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒపాసిటీ అనేది మనకు వీడియోలో తగ్గుతున్నట్టు చూపిస్తుంది. చూసారా? ఇప్పుడు ఒపాసిటీ 0 చేశాను. చూడండి. అండ్ నెక్స్ట్ నేను ఒపాసిటీని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు చూడండి, ఒపాసిటీ అనేది కర్సర్ ను వదిలేయగానే ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ మనము ఒపాసిటీ అనేది ఏ విధంగా ఇక్కడ డైరెక్ట్ గా ఈ విధంగా ఇంక్రీజ్ చేయవచ్చు లేదా డిక్రీజ్ చేయవచ్చు. కానీ ఈ విధంగా కాకుండా ఒక మంచి అవుట్పుట్ రావాలి అనుకుంటే కీ ఫ్రేమ్స్ అసైన్ చేసి ఆ అవుట్పుట్ ను ఇక్కడ మనం గెయిన్ చేయవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. చూడండి, మొదట నేను ఇక్కడ టైమ్ లైన్ ప్యానల్ లో పెన్ టూల్ ను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అసైన్ చేశాను. నెక్స్ట్ మరొక కీ ఫ్రేమ్ ని ఇక్కడ అసైన్ చేశాను. ఇప్పుడు మొదట ఉన్న కీ ఫ్రేమ్ నేను డౌన్ కి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి ఈ విధంగా వదిలేశాను. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే ఈ వీడియోను ప్లే చేస్తానో అప్పుడు ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందంటే ఒక ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే గ్రాడ్యువల్ గా ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ మనకు ఒక గుడ్ అవుట్పుట్ ఇస్తుంది. చూడండి, చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు స్లోలీ ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయ్యి 100% ను గెయిన్ చేసింది. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను ఎప్పుడైతే ప్లే హెడ్ ని ఇలా మూవ్ చేస్తానో చూడండి, ఇక్కడ మనకు ఒపాసిటీ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యి మనకు ఒక ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ ను చూస్తుంది. చూసారా?
ఇప్పుడు 100% అయింది. అదే విధంగా నాకు ఇప్పుడు నేను ఒక ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ కావాలనుకుంటున్నాను. అంటే వీడియో ఎండింగ్ లో నాకు ఒపాసిటీ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ 0 కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అసైన్ చేస్తున్నాను, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అసైన్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు నేను ఈ విధంగా డౌన్ చేస్తున్నాను మౌస్ తో. దీన్ని ఇక్కడికి జరుపుతున్నాను. ఇప్పుడు చూడండి, మొదట్లో మనకు ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా మనకు స్లోగా ఫేడ్ అవుట్ అవుతుంది. ఏంటంటే మనకు ఒక గుడ్ అవుట్పుట్ ని ఇస్తుంది. నేను మొదటి నుంచి ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఫేడ్ ఇన్ అవుట్ మధ్యలో ఒపాసిటీ అనేది కాన్స్టాంట్ గా ఉండి 100% ఉంటుంది. నెక్స్ట్ మనకు మళ్ళీ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ లో ఒపాసిటీ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇది మనకు ఒక రివీల్ ఎఫెక్ట్ ను చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ప్లే చేస్తున్నాను. చూడండి, ఫేడ్ ఇన్ ఎఫెక్ట్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు 100% ఒపాసిటీ ఉంది. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఫేడ్ అవుట్ అవుతుంది. రైట్, చూసారా? ఈ విధంగా మనం పెన్ టూల్ ను ఉపయోగించి వీడియోకి సంబంధించిన ఒపాసిటీని ఈ విధంగా కీ ఫ్రేమ్స్ ని అసైన్ చేసి మనం ఒక గుడ్ అవుట్పుట్ ను గెయిన్ చేయవచ్చు. నేను అదే విధంగా ఇప్పుడు ఏం చేస్తానంటే ఆడియోని కూడా కీ ఫ్రేమ్స్ అసైన్ చేయవచ్చు. నేను చూపిస్తాను. చూడండి, మ్యూట్ లో పెట్టాను, మ్యూట్ తీసేస్తున్నాను. ఇక్కడ ఆడియో అనేది మనకు ఇన్స్టాంట్ గా అంటే ఎట్ ఏ టైం డైరెక్ట్ గా వచ్చేస్తుంది. అది మనకు అంత బాగా అనిపించదు. ఒకసారి చూడండి, నేను ప్లే చేస్తాను. చూడండి, చూసారా? ఈ విధంగా కాకుండా సేమ్ వీడియోకు చేసిన విధంగానే ఆడియో కూడా మనం ఒక స్లో గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అండ్ గ్రాడ్యువల్ డిక్రీజ్ అనేది ఇచ్చామంటే మనకు ఒక మంచి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఆడియోకు నేను కీ ఫ్రేమ్స్ అసైన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అసైన్ చేశాను, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అసైన్ చేశాను, అండ్ నెక్స్ట్ ఇక్కడ మొదటి కీ ఫ్రేమ్ నేను డౌన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ దీనికి సమానంగా ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను, ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని డౌన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లే చేస్తే ఎలా ఉంటుంది అంటే ఏ విధంగా మనకు వీడియోకి సంబంధించిన ఒపాసిటీ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ వస్తుందో అదే విధంగా ఇక్కడ ఆడియో కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ మనకు ఒక గుడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. అలాగే మనకి ఇక్కడ వీడియో యొక్క ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ వస్తున్నప్పుడు అంటే ఒపాసిటీ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతున్నప్పుడు ఆడియో కూడా అదే విధంగా డిక్రీజ్ అవుతుంది. ఇది మనకు ఒక గుడ్ అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ప్లే చేస్తున్నాను. చూసారా? ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆడియో అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఒపాసిటీని ఫాలో అవుతూ వస్తుంది, అండ్ అట్ సేమ్ టైం మనకు ఫేడ్ అవుట్ అవుతున్నప్పుడు కూడా ఆడియో అనేది ఈ విధంగా స్లోగా డిక్రీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను మీకు ఇది బేసిక్ గా చెప్పానండి. దీన్ని మనం కీ ఫ్రేమ్స్ డిఫరెంట్ గా అసైన్ చేసి యానిమేషన్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక డిఫరెంట్ వీడియో అండ్ ఆడియో క్లిప్స్ తీసుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు నా టైమ్ లైన్ ప్యానల్ లో ఒక 4 వీడియో క్లిప్స్ అండ్ 4 ఆడియో క్లిప్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. వీటిని నేను పెన్ టూల్ తో కీ ఫ్రేమ్స్ అసైన్ చేసి మనం ఏ విధంగా ఒక గుడ్ అవుట్పుట్ ని గెయిన్ చేయవచ్చు అనేది చూపిస్తాను. పెన్ టూల్ అనేది మనకు డైరెక్ట్ గా ఇక్కడనే కీ ఫ్రేమ్స్ అసైన్ చేసి అవుట్పుట్ ను గెయిన్ చేయడానికి మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ సెకండ్ వీడియోని ఒకసారి ప్లే చేస్తాను. చూడండి ఏ విధంగా ఉన్నది. ఇక్కడ కూడా వీడియో అనేది డైరెక్ట్ గా ప్లే అవుతుంది. నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఫ్రెండ్స్, మొదటి వీడియో ఏదైతే ఉందో ఇది ఫేడ్ అవుట్ అవుతున్నప్పుడు ఈ సెకండ్ వీడియో అనేది ఫేడ్ ఇన్ కావాలి. అదే విధంగా ఈ ఆడియో ప్లేస్ లో నాకు ఈ నెక్స్ట్ ఆడియో అనేది నాకు క్లియర్ గా రావాలనుకుంటున్నాను. అదే విధంగా నేను ఇక్కడ థర్డ్ వీడియో, ఫోర్త్ వీడియో కూడా అదే విధంగా ఒక వీడియో అయిపోయేటప్పుడు సెకండ్ వీడియో యొక్క ఒపాసిటీ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ కావాలి. అదే విధంగా సెకండ్ వీడియో యొక్క ఆడియో అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ నెక్స్ట్ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ కావాలి. ఈ విధంగా నేను ఈ 4 వీడియోస్ కూడా అదే విధంగా చేస్తాను. చూడండి, ఇది మీకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫ్రెండ్స్, మీకు చూడండి, ఈ టైమ్ లైన్ ప్యానల్ లో నాకు ఇప్పుడు ఇది కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని పెద్దగా చేయాలంటే మీకు ఎస్కేప్ బటన్ కింద కీబోర్డ్ లో టిల్డే కీ ఉంటుంది. ఈ టిల్డే కీను ప్రెస్ చేసినట్లయితే మీకు ఇప్పుడు నేను ఇక్కడ టైమ్ లైన్ ప్యానల్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇది హైలైట్ అవుతుంది. ఒకవేళ మీరు ప్రోగ్రామ్ మానిటర్ ను సెలెక్ట్ చేసి టిల్డే కీను ప్రెస్ చేసినట్లయితే అది హైలైట్ అవుతుంది. లేదు అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నేను ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు టైమ్ లైన్ ప్యానల్ లో ఈ సీక్వెన్స్ కి పెన్ కీ అని పేరు ఇచ్చాను. దీనిపైన నేను డబుల్ క్లిక్ చేసినట్లయితే ఇది హైలైట్ అవుతుంది. చూడండి, చూసారా? ఈ విధంగా హైలైట్ అయింది. మళ్ళీ నేను మినిమైజ్ చేయాలనుకుంటే సేమ్ అదే విధంగా టిల్డే కీని ప్రెస్ చేయండి, లేదా ఈ నేమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? ఈ విధంగా అయిపోతుంది. నేను మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు టిల్డే కీ గురించి డీటెయిల్ గా కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే ఈ సెకండ్ వీడియోను నేను
ఈ విధంగా తీసుకొచ్చాను. అండ్ ఈ సెకండ్ వీడియోకి సంబంధించిన ఆడియోను ఇక్కడ పెట్టాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా సరే ఈ టైమ్ లైన్ అనేది మీకు జూమ్ ఇన్ ఎఫెక్ట్ కావాలనుకుంటే కీబోర్డ్ పైన ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను. చూసారా, కీబోర్డ్ పైన మీరు ప్లస్ ను ప్రెస్ చేసినట్లయితే మీకు జూమ్ ఇన్ ఎఫెక్ట్ వస్తుంది. ఈ విధంగా మనం ఎంత కావాలనుకుంటే అంత మనకు ప్లస్ ను ప్రెస్ చేసినట్లయితే టైమ్ లైన్ ప్యానల్ లో ఈ విధంగా జూమ్ ఇన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. జూమ్ అవుట్ కావాలనుకుంటే మళ్ళీ నేను మైనస్ ను ప్రెస్ చేస్తున్నాను. చూడండి, చూసారా, ఈ విధంగా అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను ఈ ఫస్ట్ వీడియోకి సంబంధించినటువంటి ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఎప్పుడైతే వీడియో ఒపాసిటీ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుందో అక్కడ నేను ఈ సెకండ్ వీడియోకి సంబంధించిన ఒపాసిటీ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ రావాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ అసైన్ చేశాను. సెకండ్ కీ ఫ్రేమ్ ఇక్కడ చేశాను. నెక్స్ట్ దీన్ని నేను డౌన్ డ్రాగ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఆడియోను కూడా ఇక్కడ ఆడియో ఏ విధంగా అయితే గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుందో నేను అక్కడ ఈ ఆడియోకి సంబంధించి నేను ఒక కీ ఫ్రేమ్ ను ఇక్కడ అసైన్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఆడియో ఎక్కడైతే టోటల్ గా డిక్రీజ్ అవుతుందో అక్కడ నేను మరొక కీ ఫ్రేమ్ ని ఇక్కడ అసైన్ చేశాను. ఈ మొదటి కీ ఫ్రేమ్ ని నేను డౌన్ కి ఈ విధంగా డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ ఫస్ట్ వీడియోకి సంబంధించిన ఒపాసిటీ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుందో ఇక్కడ మనకు ఈ సెకండ్ వీడియోకి సంబంధించిన ఒపాసిటీ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ వీడియోకి సంబంధించిన ఆడియో అనేది డిక్రీజ్ అవుతున్నప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది మనకు ఒక గుడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. నేను ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. చూడండి, ఇక నేను డబల్ క్లిక్ చేస్తున్నాను. మినిమైజ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ నుంచే ప్లే చేస్తాను. చూడండి, చూసారా, మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ వీడియోకి సంబంధించిన ఒపాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్ లో చూడండి, ఈ సెకండ్ వీడియోకి సంబంధించిన వీడియో ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ దానికి సంబంధించిన ఆడియో కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. చూడండి ఒకసారి. ఇలా మనకు ఒక గుడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. నేను అదే విధంగా ఈ థర్డ్ అండ్ ఫోర్త్ వీడియో క్లిప్స్ ని కూడా సెట్ చేస్తాను. మీకు ఒకసారి చూడండి, ఈ థర్డ్ వీడియో క్లిప్ ని నేను ఇక్కడ తీసుకొచ్చాను. వీడియోకి సంబంధించిన ఒపాసిటీని డిక్రీజ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం థర్డ్ వీడియోకి సంబంధించిన ఒపాసిటీని నేను ఇలా ఇది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఆడియో కూడా అదే విధంగా చేస్తున్నాను. ఇది చాలా బేసిక్ లెవెల్ గా మీకు చూస్తున్నాను అండి. చూసారా, ఇక్కడ సెకండ్ వీడియోకి సంబంధించిన ఒపాసిటీ డిక్రీజ్ అవుతుంది అండ్ థర్డ్ వీడియో ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వీడియో ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ సెకండ్ వీడియో ఒపాసిటీ అనేది కంప్లీట్ గా మీకు ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఇక్కడ పెడుతున్నాను అండ్ నెక్స్ట్ ఈ వీడియోను ఇక్కడ పెడుతున్నాను. అయిపోయిందండి. దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ హైలైట్ చేస్తున్నాను. పెన్ టూల్ ను సెలెక్ట్ చేశాను. పెన్ టూల్ సెలెక్ట్ చేసి డబల్ క్లిక్ ఇచ్చాను. డబల్ క్లిక్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ థర్డ్ వీడియోకి సంబంధించిన ఒపాసిటీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి నేను గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేయాలనుకుంటున్నాను. థర్డ్ వీడియోను ఈ విధంగా నేను డౌన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వీడియోకి సంబంధించిన ఒపాసిటీని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ 2 కీ ఫ్రేమ్స్ క్రియేట్ చేశాను. దీన్ని డౌన్ చేస్తున్నాను. ఇక్కడ ఆడియోను గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 2 కీ ఫ్రేమ్స్ ఈ విధంగా అసైన్ చేశాను. డౌన్ చేశాను. అండ్ ఇక్కడ ఫోర్త్ వీడియోకి సంబంధించిన ఆడియో గ్రాడ్యువల్ ఇంక్రీజ్ కావాలి కాబట్టి ఇక్కడ 2 కీ ఫ్రేమ్స్ ఈ విధంగా పెన్ టూల్ సహాయంతో అసైన్ చేశాను. కీ ఫ్రేమ్స్ చూసారా ఫ్రెండ్స్, ఇది ఒక బేసిక్ లెవెల్లో మీకు నేను చూస్తున్నానండి. ఒక వీడియోకి సంబంధించిన ఒపాసిటీ అనేది డిక్రీజ్ అవుతున్నప్పుడు సెకండ్ వీడియో అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ రావడం అనేది మనకు ఒక ప్రొఫెషనల్ గా ఒక మంచి అవుట్పుట్ ఇస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ సెకండ్ వీడియో నుంచి నేను అవుట్పుట్ ప్లే చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ సెకండ్ వీడియో అనేది మనకి ఏ విధంగా అయితే గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుందో థర్డ్ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ థర్డ్ వీడియో ఇక్కడ మనకు గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతున్నప్పుడు ఫోర్త్ వీడియోకి సంబంధించిన ఒపాసిటీ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ అట్ ద సేమ్ టైం దాని ఆడియో కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది మనకు. చూడండి, ఒకసారి ప్లే చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఒక 2 వీడియోస్ ని మనం క్లబ్ చేస్తున్నప్పుడు ఆ ఒక ప్రొఫెషనల్ గా మనకు ఒక మంచి అవుట్పుట్ రావాలనుకున్నప్పుడు ఈ విధంగా పెన్ టూల్ సహాయంతో కీ ఫ్రేమ్స్ ఈ విధంగా అసైన్ చేసి ఒక మంచి అవుట్పుట్ మనం అనేది గెయిన్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారుగా ఈ ఎఫెక్ట్ ఈ విధంగా మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను. ఎప్పుడైనా సరే మీకు ఈ టైమ్ లైన్ అనేది మనకు ఇక్కడ స్పెసిఫిక్ గా ఇక్కడ ఉన్నటువంటి వీడియో 1 అనేది మీకు హైలైట్ కావాలనుకుంటే ఇక్కడ హెడర్ లో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ హెడర్ లో మీరు డబుల్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ డబుల్ క్లిక్ చేశాను, మినిమైజ్ అయింది. మళ్ళీ చూపిస్తాను. డబుల్ క్లిక్ చేశాను,
హైలైట్ అయింది. డబల్ క్లిక్ చేశాను, మినిమైజ్ అయింది. ఓన్లీ స్పెసిఫిక్గా ఈ వీడియో క్లిప్ మాత్రమే. అలా కాకుండా ఒకవేళ మీరు షిఫ్ట్ను ప్రెస్ చేసి మౌజ్ను స్క్రోల్ చేసినట్లయితే ఎస్పెషల్లీ మనకు ఈ వీడియో క్లిప్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను, షిఫ్ట్ను ప్రెస్ చేశాను, ఇక్కడ ఉన్నటువంటి వీడియో క్లిప్ ట్రాక్ పైన నేను ఈ విధంగా స్క్రోల్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా మనకు ఎస్పెషల్లీ ఒక వీడియో ట్రాక్ మాత్రమే ఎంతంటే అంత ఈ విధంగా మనం హైలైట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఎప్పుడైనా సరే వీడియో ట్రాక్ లేదా ఆడియో ట్రాక్ ని ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు షిఫ్ట్ ను ప్రెస్ చేసి ప్లస్ సైన్ ను ప్రెస్ చేసినట్లయితే మనకు వర్టికల్ గా ట్రాక్ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా షిఫ్ట్ విత్ మైనస్ సైన్ ను పట్టుకున్నట్లయితే మనకు ట్రాక్ హైట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను చూస్తాను, చూడండి ఫ్రెండ్స్. నేను మొదటగా షిఫ్ట్ ను ప్రెస్ చేశాను, షిఫ్ట్ ను ప్రెస్ చేసి కీబోర్డ్ లోని ప్లస్ సింబల్ ను ఈ విధంగా చేశాను. చూడండి, ఇప్పుడు నేను మైనస్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా ప్లస్ చేసినప్పుడు ఈ విధంగా అవుతుంది, అండ్ సేమ్ టైం మైనస్ చేసినప్పుడు ఈ విధంగా అవుతుంది. చూడండి, ప్లస్ మైనస్ ఈ విధంగా మనం షిఫ్ట్ని ప్రెస్ చేసి ప్లస్ అండ్ మైనస్ చేయడం ద్వారా మనం ఈ విధంగా అవుట్పుట్ అనేది చేయవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మనము కంట్రోల్ విత్ ప్లస్ సింబల్ ను ప్రెస్ చేసినట్లయితే మనకు వీడియో ట్రాక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కంట్రోల్ ను ప్రెస్ చేసి చూడండి, మైనస్ ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా మనం వీడియో ట్రాక్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు ఆడియో ట్రాక్ ని ఇంక్రీజ్ చేయాలంటే కీబోర్డ్ లో ఆల్ట్ ని ప్రెస్ చేశాను, ప్లస్ సింబల్ ను ఈ విధంగా ఇంక్రీజ్ చేశాను. నెక్స్ట్ డిక్రీజ్ చేయాలనుకుంటే ఆల్ట్ ని ప్రెస్ చేసి మైనస్ సింబల్ ను ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా కాదు, నాకు మాన్యువల్ గా కావాలనుకుంటే ఇక్కడ మీకు హెడర్ లో చూసినట్లయితే ఇక్కడ వీడియో ట్రాక్ పై నేను ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేశాను. చూడండి, ఇక్కడ నాకు ట్రాక్ హైట్ రీసైజ్ టూల్ డబుల్ హెడెడ్ యారో వచ్చింది. చూసారా, ఇది నేను ఈ విధంగా అన్నట్లయితే ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు మాన్యువల్ గా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇక్కడ ప్లే హెడ్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఈ ట్రాక్ హెడర్ లో నాకు ఈ 3 సింబల్స్ కనిపిస్తున్నాయి. చూసారా, ఇక్కడ మిడిల్ ది యాడ్ ఆర్ రిమూవ్ కీ ఫ్రేమ్, ఫస్ట్ ది గో టు ప్రీవియస్ కీ ఫ్రేమ్, అండ్ థర్డ్ ది గో టు నెక్స్ట్ కీ ఫ్రేమ్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఉన్నటువంటి యాడ్ ఆర్ రిమూవ్ కీ ఫ్రేమ్ ని నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే నాకు ఒక కీ ఫ్రేమ్ ఏర్పడింది. నేను మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను గో టు ప్రీవియస్ కీ ఫ్రేమ్ దీన్ని క్లిక్ చేయగానే ఇది చివరి కీ ఫ్రేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయింది. నేను మళ్ళీ నెక్స్ట్ కీ ఫ్రేమ్ ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రెస్ అయింది. అంటే మనము ప్రతిసారి ప్లే హెడ్ ను మూవ్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ వీడియో ట్రాక్ హెడర్ లో ఉన్నటువంటి ఈ 3 సింబల్స్ ని వాడుకోవచ్చు. అదే విధంగా ఆడియోకి సంబంధించిన ఈ 3 సింబల్స్ మనకు హైలైట్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడియోను మనం హైలైట్ చేయాలి. అప్పుడు చూసారా, ఈ విధంగా హైలైట్ అవుతుంది. ఈ విధంగా హైలైట్ అయినప్పుడు మనం ఈ విధంగా గో టు ప్రీవియస్ కీ ఫ్రేమ్, గో టు నెక్స్ట్ కీ ఫ్రేమ్ ఈ విధంగా మనం వాడుకోవచ్చు. అదే విధంగా యాడ్ ఆర్ రిమూవ్ కీ ఫ్రేమ్స్ ని కూడా. అండ్ నెక్స్ట్ మీరు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కీ ఫ్రేమ్ ను నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు లీనియర్, బీజియర్, డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి మనకు ఇక్కడ హైలైట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ లీనియర్ అంటే ఇక్కడ మీరు చూసారా, ఈ కీ ఫ్రేమ్స్ అనేవి నేను అసైన్ చేసిన ఏవైతే ఉన్నాయో ఇవి లీనియర్ కీ ఫ్రేమ్స్. అంటే ఒపాసిటీకి సంబంధించిన స్పీడ్ అనేది లీనియర్ గా ఉంటుంది. అంటే కాన్స్టాంట్ స్పీడ్ తో ఇక్కడ ఒపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లీనియర్ ఇస్ నథింగ్ బట్ కాన్స్టాంట్ స్పీడ్. ఈ లీనియర్ కీ ఫ్రేమ్స్ అనేది కాన్స్టాంట్ స్పీడ్ తో పాటు స్మూత్నెస్ అనేది ఉండదండి. అండ్ నెక్స్ట్ ఇది మనకు ఒక మెకానికల్ మోషన్ లాగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో మనకు కనిపించే గ్రాఫ్ లో స్ట్రేట్ లైన్ లీనియర్ గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కీ ఫ్రేమ్ ను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చాను. అప్పుడు నాకు ఇక్కడ బీజియర్ ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒక 2 హ్యాండిల్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మనకు ఇది ఒక స్మూత్నెస్ ను యాడ్ చేస్తుంది వీడియోకు. చూడండి, చూసారా, ఈ విధంగా నాకు ఒక 2 హ్యాండిల్స్ అనేది బీజియర్ ను సెలెక్ట్ చేయగానే ఇక్కడ వచ్చాయి. ఇది మనకు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే. ఈ హ్యాండిల్స్ లో మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా ఒక సైడ్ మాత్రమే మనము కీ ఫ్రేమ్ కు సంబంధించిన ఒపాసిటీ అనేది ఈ విధంగా మనం కంట్రోల్ చేయవచ్చు. నేను ఇప్పుడైతే ఈ హ్యాండిల్ ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హ్యాండిల్ అనేది ఏ విధంగా కూడా మార్పు రావట్లేదు. నెక్స్ట్ నేను ఇక్కడ ఉన్నదాన్ని ఈ విధంగా అంటున్నాను. చూడండి, చూసారా, ఈ విధంగా అంటే వన్ సైడ్ మాత్రమే మనం ఇక్కడ స్మూత్నెస్ అనేది ఈ బీజియర్ లో కంట్రోల్ చేయవచ్చు. ఈ విధంగా బీజియర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు స్మూత్నెస్ అనేది లీనియర్ కంటే ఒక బెటర్ అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. చూడండి, ఇప్పుడు చూడండి, నేను లీనియర్ ను ప్లే చేస్తున్నాను. చూసారా, ఒపాసిటీ ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకు ఒక స్మూత్ అవుట్పుట్ అనేది మనకు బీజియర్ తో గెయిన్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ అదే విధంగా నేను ఇక్కడ ఆటో బీజియర్ ను సెలెక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రీమియర్ దానికి అదే ఆటోమేటిక్ గా స్మూత్ మోషన్ వచ్చే విధంగా అవుట్పుట్ ని ఇస్తుంది. అంటే మనం దీంట్లో చేసేది ఏమి ఉండదు, ప్రీమియర్ దానికి అదే ఆటోమేటిక్ గా స్మూత్నెస్ సెట్ చేసి మనకి ఇస్తుంది. నేను ఆటో బీజియర్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ప్రీమియర్ దానికి అదే ఆటోమేటిక్ గా సెట్ చేసి ఇచ్చింది. కావాలంటే చూడండి, ఇది ఇప్పుడు ఆటో బీజియర్ లో ఉంది. ఇప్పుడు నేను ఒకవేళ ఈ హ్యాండిల్ నేను ఏ విధంగా చేంజ్ చేసి
చేశాను అనుకోండి, అప్పుడు ఇది ఆటోమేటిక్ గా జంప్ అవుతుంది. చూసారా, కంటిన్యూస్ బీజియర్ లోకి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, కంటిన్యూస్ బీజియర్ అంటే ఏం లేదండి, మనము ఎట్ ఏ టైం ఈ 2 హ్యాండిల్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, కంటిన్యూస్ బీజియర్ లో నేను ఇక్కడ 2 హ్యాండిల్స్ ని ఎట్ ఏ టైం చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నప్పుడు ఇటు కూడా అంటే 2 హ్యాండిల్స్ కూడా మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. కానీ మనకు బీజియర్ లో ఏమవుతుందంటే ఓన్లీ 1 సైడ్ మాత్రమే వస్తుంది. చూడండి, నేను బీజియర్ సెలెక్ట్ చేశాను, ఓన్లీ 1 సైడే హ్యాండిల్ మనకు మూవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కంటిన్యూస్ బీజియర్ లోకి వచ్చినప్పుడు మనకు చూసారా, 2 సైడ్స్ కూడా మనకి ఈ విధంగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు హోల్డ్ అనే ఆప్షన్ ఉంది. హోల్డ్ ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో ఏమవుతుందంటే ఒక ఇన్స్టాంట్ జంప్ ఏర్పడుతుంది. అదే విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఉన్నటువంటి ఒపాసిటీని నెక్స్ట్ కీ ఫ్రేమ్ వరకు కూడా అదే విధంగా తీసుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఉన్నటువంటి ఒపాసిటీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ కీ ఫ్రేమ్ ని సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి నేను హోల్డ్ క్లిక్ చేశాను. చేయగానే చూసారా, ఇక్కడ మనకు ఇన్స్టాంట్ జంప్ అనేది వచ్చింది. అంటే ఒపాసిటీ అనేది ఇక్కడ మనము ఏ కీ ఫ్రేమ్ అయితే హోల్డ్ అని క్లిక్ చేసామో అక్కడ నుంచి ఒపాసిటీ అనేది నెక్స్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వరకు సేమ్ ఉంటుంది. తర్వాత ఇన్స్టాంట్ గా ఒక జంప్ ఏర్పడింది. చూసారా, ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తాను. చూడండి, ఒపాసిటీ అనేది చూసారా, ఇక్కడ మనకు ఇన్స్టాంట్ జంప్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకు ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అని 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకు ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అనేది ఒక వీడియో యొక్క అవుట్పుట్ ను ఇస్తున్నప్పుడు మనకి ఈ కీ ఫ్రేమ్స్ కి ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ ఇవ్వడం వల్ల స్మూత్నెస్ అనేది పెరిగి మనకు అవుట్పుట్ అనేది ఒక ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. ఎప్పుడైనా సరే ఈజ్ ఇన్ అనేది మనకు స్లో స్టార్ట్ అండ్ ఫాస్ట్ ఎండ్ ని ఇస్తుంది. అదే విధంగా ఈజ్ అవుట్ అనేది ఫాస్ట్ స్టార్ట్ అండ్ స్లో ఎండ్ అనేది ఇస్తుంది. మొత్తం మీద ఏంటంటే ఒక వీడియోకు కీ ఫ్రేమ్స్ స్టార్టింగ్ లోను ఎండింగ్ లోను స్లో స్టార్ట్, స్మూత్ మిడిల్ అండ్ స్లో ఎండ్ కావడానికి మనం ఇచ్చినటువంటి కీ ఫ్రేమ్స్ కి ఈ ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ ఇవ్వడం ద్వారా ఒక మోస్ట్ న్యాచురల్ అండ్ సినిమాటిక్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అనేది స్లో స్టార్ట్, స్మూత్ మిడిల్ అండ్ స్లో ఎండ్ అనేది రావడానికి మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. డిలీట్ అనేది మనం ఇక్కడ డిలీట్ సెలెక్ట్ చేసినట్లయితే కీ ఫ్రేమ్ అనేది డిలీట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ కీ ఫ్రేమ్స్ మీరు డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా పెన్ టూల్ తో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి, డిలీట్ చేయండి. చూసారా, కీ ఫ్రేమ్స్ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది డిలీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, చూసారుగా, ఇది అండి మనము పెన్ టూల్ ద్వారా కీ ఫ్రేమ్స్ ని డైరెక్ట్ గా మనం టైమ్ లైన్ లోనే ఒపాసిటీకి అండ్ ఆడియో లెవెల్ కి అసైన్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ని పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇది ఈ వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.